చేతి నీళ్ళు తాగుతూ వాళ్ళకి భజన చేస్తూ నేనెవరో తెలుసా, నేనెవరో తెలుసుకో. మిస్టర్ చౌదరి, మిస్టర్ చౌదరి, పర్సన్ లైక్ యూ, కాకాసురుడిని కాదు. షో చేయండి, మీరు ఆధారాలు షో చేయండి, చూస్తాం. నీలాంటి కాకాసురుడిని కాదు. రెడీ కదా? నేను ఎవరిని అడుగుతా చెప్తాను. నీలాంటి కాకాసురుడిని కాదు, నీలాంటి భజనపరుడిని కాదు, మోసాన్ని నేను తాగేవాడిని కాదు. ప్రజల తరపున నిజం మాట్లాడేవాడిని. నేను ఎవరినైనా తెలుస్తుంది. తిరుపతి చిట్టిబాబు అంటే ప్రజల తరపున నిజాలు మాట్లాడతాడు, ఎవరినైనా ప్రశ్నిస్తాడు. నీకు మళ్ళీ అవసరం కోసం, పదవుల కోసం ఎవరి మనసులో చేరి భజన పనులు కాదు. మీకు మీ సంస్కృతి నీకు మళ్ళీ భజన చేయడం చాలు కాదు. ఎదుటి వ్యక్తిని గౌరవించి మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది. ఏమి గౌరవం? చెప్పండి. మీరు అబద్ధాల పేరుకి, దొంగలకి, దగాకోరులకి గౌరవం ఏంటయ్యా? మీరు తెలుగుదేశం మొత్తం దగాకోరులు. చెప్పండి ఓపెన్ గా. మీ కూటమి మీకు మర్యాద లేదయ్యా. మీ కూటమి మొత్తం దగాకోరుల కూటమి, అవినీతి కూటమి, అబద్ధాల కూటమి. కొనికిస్తా కొట్టంగా నీకేంది మర్యాద ఇచ్చా? నాకు అర్థం కాలేదు. మేమెందుకు మాట్లాడతాం ఇది గురించి? నాకు అర్థం కాలేదు. నువ్వెవడివి? నువ్వు ప్రజల్లో పోషణికి ఎవరో కుక్క అంటున్నావు? పెద్ద పిచ్చి వ్యక్తిగతంగా ప్లీజ్ చౌదరి గారు, ప్లీజ్ చిట్టుబాబు గారు మాట్లాడకండి. వ్యక్తిగతంగా దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడకండి. చిట్టుబాబు గారు, చౌదరి గారు, ప్లీజ్ ప్లీజ్. పెద్దవాళ్ళు మీరు కామన్ సెన్స్ కోల్పోండి. ఇట్లాంటి మందు తాగుతాడు, పిల్లలు పిచ్చోడు, లోఫర్ కొడుకుడు, వీళ్ళు పిలిచి నాకు అర్థం కాలేదు. ఎవరిని పిలిచి లంచా కొడుకునే, ఏ లంచా కొడుకు పిలిచండి. దయచేసి అలా మాట్లాడకండి. ప్లీజ్ మ్యూట్ చేయండి. ప్లీజ్ దయచేసి సమయం కోల్పోవద్దు. ఇద్దరు సీనియర్స్, పెద్ద వయసు ఉన్నవారు ఇద్దరు కూడా దయచేసి అలా మాట్లాడద్దు. ఎవరు కూడా ఇక్కడ వ్యక్తిగతంగా తిట్టడానికి ఇంకోడు ఎవరిని పిలవము. చౌదరి గారు, మీరు ఎప్పుడు కూడా అసలు మీ సమయాన్ని కోల్పోకుండా ఉంటారు. చిట్టుబాబు గారు, మీరు కూడా పెద్ద వయసు ఉన్నవారు, అలా మాట్లాడతారు. ఎవరు కూడా మిమ్మల్ని పిలిచేది కానీ ఒక పెద్దవారుగా గౌరవించి మీ పార్టీల యొక్క ఏంటి, మీ పార్టీని లైన్ ఏంటి, దాని గురించి మాట్లాడతారు కానీ మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారని ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏ ఛానల్ కూడా మేము కూడా పిలవం. అమ్మ న్యూస్కి అటువంటి అవసరం లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. చౌదరి గారు, వ్యక్తిగతంగా చిట్టిబాబు గారు పెద్దవారు, మీరు డైరెక్ట్గా ముందు వ్యక్తిగతంగా ఒక మాట మాట్లాడారు. అది కూడా మీరు అబ్జర్వ్ ఉండాలి. వ్యక్తిగతంగా మాట్లాడతాం అనేది చాలా తప్పు. మీరు కూడా కంట్రోల్ తప్పిపోయారు విఎస్ఆర్ చౌదరి గారు ఈరోజు. దయచేసి పెద్దవారు మీరు ఎప్పుడు కూడా అలా కంట్రోల్ తప్పొద్దు. ఇద్దరు నెక్స్ట్ మంత్ తోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం సార్. మీకు చౌదరి గారికి, లక్ష్మణరావు గారికి, చిట్టుబాబు గారికి కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్స్ గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.